మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. ఘోర విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం మనం. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్లోను మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సును హరికృష్ణ ట్రావెల్స్ చెందినదిగా గుర్తించారు. గురువారం ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని మార్కాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్టు సమాచారం. టిప్పర్ ఓవర్ స్పీడే ఘటనకు కారణంగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటికి రాలేక మృతి చెందినట్టు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇది మార్కాపురం జిల్లా, ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.